కన్నదమ్ములు మీ సహోదరులు బ్రతికుంటే ఒకవేళ ఏ విషయంలో అయినా నీ మీదికి పోటీకి రావచ్చు. కనుక వాళ్ళందరినీ చంపిస్తే నీకు పోటీ అనేది, నీకు ఎదురనేది ఏది ఉండదో. కనుక వాళ్ళందరినీ చంపించేసేయి అని చెప్పుండొచ్చు. అందుకని యెహోరాము ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తించాడంటే తోడబుట్టిన అన్నలందరినీ కూడా చంపించేశాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా చంపించేశాడు. దుర్మార్గంగా ప్రవర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు చేసిన క్రియలను బట్టి మనం చూసాం, పేగులు కింద పడి పేగులు తెగిపడిపోయి యెహోరాము చచ్చిపోతాడు. తర్వాత అహజ్యా రాజు అవుతాడు. అహజ్యా రాజు అయిన తర్వాత అహజ్యా తల్లెవరు? అహజ్యా తల్లెవరమ్మా? మీరు చెప్పాలమ్మటే. అతల్య ఏమి నేర్పించింది? కుమారుడికి దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పించింది. ఇప్పుడు చూడండి, అటు భర్తని చెడగొట్టింది, ఇటు కొడుకును కూడా చెడగొడుతుంది. దుర్మార్గురాలైన అతల్య దుర్మార్గంగా ప్రవర్తించడానికి, భక్తిహీనంగా జీవించడానికి కుమారుడైనటువంటి అహజ్యాకు నేర్పించింది. అహజ్యా కూడా దేవుని దృష్టికి భయంకరమైన విరోధంగా ప్రవర్తించాడు. స్తోత్రం. ఈ యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా ఈ ముగ్గురు యొక్క రాజులలో మనం చూస్తున్నాం, ఆహాబు యొక్క సంతతి వారు, ఆహాబు యొక్క కుటుంబీకుల వలన వీళ్ళు దుర్మార్గంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి, వాళ్ళ జీవితాలను వాళ్ళు సర్వనాశనం చేసుకోవడానికి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కారణమైంది.